మనం చూసుకున్నట్టయితే ఇండియా అండ్ దుబాయ్ సేమ్ దేశాలు, రెండు దేశాలు దాదాపుగా 1950 నుంచి అభివృద్ధి చేయడం మొదలుపెట్టాయి. మన దుబాయ్ని చూసుకున్నట్టయితే 1950లో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుంటూ దుబాయ్ అనేది ప్రపంచం మొత్తంలో పెద్ద టూరిస్ట్ ప్లేస్గా అండ్ టెక్నాలజీలో ముందుంది, అలాగే అభివృద్ధిలో ముందుంది. అలాగే చూసుకున్నట్టయితే ప్రజలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ముందున్నారు. ఒక నేరం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నేరాలు ఇక్కడ జరుగుతలేవు. కావాలంటే మీరు దుబాయ్ని చెక్ చేసుకోండి. మన ఇండియాకు వస్తే మనకుంటే అసలు ఒక్క దాంట్లో కూడా మనకు సేఫ్ లేదు, సెక్యూరిటీ లేదు, అలాగే టెక్నాలజీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. చూసుకున్నట్లయితే దుబాయ్ అంచెలంచెలుగా ఎలా ఎదిగింది. ఇండియా ఉన్న దేశం అంటే తప్ప కానీ లేదంటే అభివృద్ధి చెందిన దేశం అని ఎవరు అన్నారు. కావాలంటే చూసుకోండి మీరు, దుబాయ్ ఎందుకు ఇంత గొప్ప దేశంగా తొందరలో అభివృద్ధి చెందింది, మన ఇండియా ఎందుకు అభివృద్ధి చెందలేదంటే దుబాయ్లో ఒకటే రాజు, ఆ రాజు చెప్పింది వారు వినాలి. ఆ రాజు ఎలా చెప్తే అలా రూల్స్ కానీ ఇవైనా కానీ. మన ఇండియా అట్లా కాదు. సెంట్రల్ ఒకరు ఉంటారు, మనకు దాదాపు 28 స్టేట్లు ఉంటాయి. 28 స్టేట్లకు ఒక్కొక్కలాగా ఉంటారు. సెంట్రల్లో చెప్పిన వాళ్ళు స్టేట్లో వినరు, స్టేట్లో చెప్పిన వాళ్ళు సెంట్రల్లో వినరు. ఎట్లా అంటే 10 మందిలో పాము జామని ఎట్లా చెప్తారో సేమ్ మన ఇండియా పరిస్థితి కూడా అంతే. నాకు తెలిసినంత మట్టుకు రాజుల పరిపాలన ఉంటేనే మన ఇండియా ఎప్పుడో డెవలప్ అవుతుండే కావచ్చు. 1947లో దాదాపు ఆ ప్రాంతంలో చూసుకుంటే మన హైదరాబాద్ ఎప్పుడో డెవలప్, అప్పటికే పెద్ద సిటీ. ఇండియాలో హైదరాబాద్ కలవకుంటే సేమ్ ఈ దుబాయ్, బహ్రెయిన్, సౌదీ లాగానే ఒక హైదరాబాద్ అయిన ఒక పెద్ద దేశంగా మారుతుండే. కానీ మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు సెంటర్ నుంచి వచ్చిన పైసల్ని స్టేట్లోనే మాయం చేస్తారు. అవి జిల్లాల దాకా రావు, గ్రామాల దాకా రావు. అభివృద్ధి జరిగేది ఎట్లుంటాయి అందరికి తెలిసిన విషయమే. అందరు ఎవరి స్వార్థం వారే చూసుకుంటారు కాబట్టి అభివృద్ధి అనేది జరగదు. ఇది ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా కూడా ఇండియా ఎప్పుడు ఎదుగుతున్న దేశమే తప్ప అభివృద్ధి చెందిన దేశంలో ఎవ్వరు అనరు. ఇది ఫ్యాక్ట్స్.